Hi friends, welcome to Sham Institute and welcome to Sham Institute Daily Current Affairs. August 5, 2025 ఉన్న కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూద్దామండి. దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్లో ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. సో మరి మొదటి అంశం ఈరోజు ఆగస్ట్ 5, 2025 కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూద్దాం. సో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన పరీక్ష పే చర్చ 2025. సో దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గిరిజన నాయకుడు శిబు సొరెన్ కన్ను మూతతో మూగబోయిన గిరిజన గలం అనే ఒక ప్రధానమైన వార్త ఉంది. మరి జార్ఖండ్ రాష్ట్ర ఆవిర్భావంలో ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి శిబు సొరెన్. సో వారి నేపథ్యం చూద్దామండి. అండ్ నీతి ఆయోగ్ విడుదల చేసిన తొలి ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ విశేషాలపైన చూద్దాం. అంటే విద్యుత్ వాహనాలని ప్రోత్సహించే విషయంలో, ఈవీ పరిశోధన విషయంలో, ఎలక్ట్రిక్ వెహికల్స్ పరిశోధన విషయంలో ఏ రాష్ట్రాలు ఎలా ఉన్నాయి అనే విషయంపైన నీతి ఆయోగ్ విడుదల చేసింది నివేదిక. దానిపైన చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి జాగ్వర్ ల్యాండ్ రోవర్. సో మరి భారతీయ పెట్టుబడులు టాటా గ్రూప్కి కూడా ఇందులో వాటా ఉంది. మరి జాగ్వర్ ల్యాండ్ రోవర్కి తొలి భారతీయ సీఈఓగా పిబి బాలాజీ నియమించుకోవడం జరిగింది. సో మరి ఈ నేపథ్యాన్ని మనం చూద్దామండి. ఓకేనా. సో ఇది వార్తల్లో వ్యక్తిగా ఉంటుంది. దీంతో పాటుగా మరికొన్ని ప్రాంతీయ మరియు జాతీయ అంతర్జాతీయ అంశాలు, సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్, స్పోర్ట్స్ అండ్ పుస్తకాలు, రచయితలపైన కూడా మనం చూద్దామండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. సో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన పరీక్ష పే చర్చ కార్యక్రమం అండి 2025. మరి పరీక్ష పే చర్చ ఈ నా సంబంధించినటువంటి ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగింది. సో మరి ఆగస్టు 4, సో మనం అక్కడ ఇమేజ్లో కూడా చూడొచ్చు, ఆగస్టు 4, 2025న సో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అనే సర్టిఫికేట్ని ఇవ్వడం జరిగింది. ద మోస్ట్ పీపుల్ రిజిస్టర్డ్ ఆర్ ఏ సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఇన్ 1 month. ఒక 1 monthలో సుమారుగా 21 crores 21 కోట్ల మంది దీన్ని వీక్షించడం జరిగింది, చూడడం జరిగింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఏంటి కార్యక్రమం అని అంటే పరీక్షపై చర్చ కార్యక్రమం అండి. ఇది ఒక జాతీయ అంశంగా మనం చూసుకోవచ్చండి. మరి పరీక్షపై చర్చ అంటే పరీక్షపై చర్చ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం అంటే సో విద్యార్థులలో ఎగ్జామ్స్ రాసే విద్యార్థుల్లో, పబ్లిక్ ఎగ్జామ్ రాసే విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని ఆ విధంగా పెంపొందించడం, ఒక మోటివేషన్ చేయడం అనే ప్రధానమైన ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2018లో శ్రీకారం చుట్టాడు. అండ్ 2018లో లాంచ్ చేయడం జరిగింది పరీక్ష పే చర్చ అనే కార్యక్రమాన్ని. సో కేంద్ర విద్యాశాఖ అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయినటువంటి మై గవ్, సో ఇవి రెండు కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్న నేపథ్యం అనమాట. ఓకేనండి. సో మరి 2018లో ప్రారంభించబడింది. మరి ఇది జనవరి 2025లో జరిగినటువంటి పరీక్ష పే చర్చ ఎన్నవది అంటే 8వ విడత పరీక్ష పే చర్చ. ఇందులో స్టూడెంట్స్ తమ డౌట్స్ను అడగాలి లేదా రిజిస్ట్రేషన్ చేసుకునే విషయంలో ఈసారి అత్యధిక రిజిస్ట్రేషన్స్ ఇక్కడ విద్యార్థులు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేరెంట్స్ అండ్ టీచర్స్ సుమారుగా 3.53 కోట్ల రిజిస్ట్రేషన్తో ఒక రికార్డు సాధించడం జరిగింది. మోస్ట్ పీపుల్ రిజిస్టర్డ్ ఆన్ ఏ సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఇన్ 1 month అని చెప్పేసి ఒక రికార్డు అనమాట. ఇది మెయిన్ రికార్డు. దాంతోపాటుగా 21 కోట్ల మంది వీక్షించడం కూడా జరిగిందనమాట. ఇలాంటి నేపథ్యం. సో మరి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని ఎవరికి అందించడం జరిగింది? ఆగస్టు 4, 2025న ఎవరి చేతుల మీదుగా అందించడం జరిగింది అని చెప్పేసి అంటే కేంద్ర మంత్రులు ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. సో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు, కేంద్ర సమాచార ప్రసార శాఖ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు, అండ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ సహాయ శాఖ మంత్రి జితిన్ ప్రసాద్ గారు. సో వీళ్ళు అంతేకాకుండా కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి అయినటువంటి సంజయ్ కుమార్ గారు, అండ్ మై గవ్ అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి నందకుమారన్ ఈ అవార్డు అనేది తీసుకోవడం జరిగిందనమాట. ఇలా ప్రతి వ్యక్తులలో పర్సన్స్ ఇన్ ద న్యూస్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వాళ్ళ అపాయింట్మెంట్లలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. ఇది పరీక్ష పే చర్చ కార్యక్రమం విద్యార్థుల్లో నైతిక స్థైర్యాన్ని, పర్టికులర్గా ఎగ్జామ్ రాసే విద్యార్థులు ఎలాంటి భయోందోళనకు గురి కాకూడదు అని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పే ఒక కార్యక్రమమే ఈ పరీక్ష పే చర్చ అని చెప్పొచ్చు అన్నాడు. పరీక్ష పే చర్చ అనే ఒక కార్యక్రమం అనమాట. ఎప్పుడు ప్రారంభించబడింది? ఎన్నో విడత పరీక్ష పే కార్యక్రమానికి ఇలాంటి గుర్తింపు వచ్చింది. గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించడం జరిగిందంటే 8వ విడత పరీక్ష పే చర్చకి గుర్తింపు అనేది రావడం జరిగిందనమాట. అలా కూడా ఒక నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందన్నమాట. ఓకేనండి. సో ఏ విషయంలో వచ్చిందంటే ఇక్కడ మోస్ట్ పీపుల్ రిజిస్టర్డ్ అని సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఇన్ 1 month అంటే 3.53 కోట్ల మంది దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ఈ గుర్తింపు అనేది రావడం జరిగిందనమాట. ఓకేనండి.
మరి అంతేకాకుండా గతంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విద్యార్థులలో ఒక పబ్లిక్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులలో భయాందోళన కాకుండా ఒక ఆత్మస్థైర్యం నింపే కార్యక్రమంతో గతంలో ఒక పుస్తకం రాశారండి. ఆ పుస్తకం వచ్చేసి ఏం తెలుసండి, ఎగ్జామ్ వారియర్స్. సో మరి ఇది వివిధ భారతీయ భాషల్లోకి కూడా అనువదించబడ్డ విషయం గమనించండి. ఎగ్జామ్ వారియర్స్ అంటే ఇక్కడ పరీక్షా యోధులని అర్థం వస్తుందండి. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అలా యోధులుగా పేలు కావాలి, అంతేగాని బలహీనంగా ఉండకూడదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు అని చెప్పేసి ఒక సంబంధించిన ఒక మోటివేషన్ ఇచ్చే కార్యక్రమమే ఈ యొక్క సంబంధించిన పరీక్ష పే చర్చ. అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రాసిన పుస్తకం వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ వారియర్స్ అనే పుస్తకం కూడా చాలా వార్తల్లో ఉంటుంది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఎందుకోసం అంటే ఇక్కడ జాతీయ విద్యా విధానం 2020 వచ్చిన తర్వాత కూడా మరింత సంస్కరణలు వస్తున్న నేపథ్యం విద్యారంగంలో, ఆ నేపథ్యంలో పరీక్ష పే చర్చకి ఎంతో ఇంపార్టెన్స్ అనేది ఉన్న విషయాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అగ్నిశోధ్ ఒక జాతీయ అంశంగా మనం చెప్పుకోవచ్చు అండి. ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా కూడా దీన్ని మనము రాసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఇక్కడ ది ఇండియన్ ఆర్మీ రీసెర్చ్ సెల్ అంటే భారత సైనిక దళంలో సో స్వదేశీయ ఉత్పత్తులను మనం పెంచుకోవాలి, భారతదేశ సైనికులకు అవసరమైన ఉత్పత్తులను మనం తయారు చేసుకోవాలి, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త వాటిని మన యుద్ధ పరికరాలని అమర్చుకోవాలనే ఉద్దేశంతో అగ్నిశోధ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారండి. ఇది ఓన్లీ సైన్యంలో అనమాట. గతంలో ప్రాజెక్టు సంభవ్ అనే కార్యక్రమాన్ని కేంద్ర రక్షణ శాఖ ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు సంభవ్ ద్వారా స్వదేశీయంగా మనం అభివృద్ధి చేసుకోవాలి, స్వదేశీ ఆయుధ వ్యవస్థని ఇండిజినస్ అంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా స్వదేశీ ఆయుధ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలని గతంలో కేంద్ర రక్షణ శాఖ ప్రారంభించిన కార్యక్రమం వచ్చేసి ప్రాజెక్టు సంభవ్ అయితే ఈ అగ్నిశోధ్ అనే కార్యక్రమంలో ద ఇండియన్ ఆర్మీ రీసెర్చ్ సెల్ అనే పేరుతో ఒకటి ప్రారంభించడం జరిగింది. ఇది ఐఐటి మద్రాసులో ప్రారంభించడం జరిగింది. ఐఐటి మద్రాస్ సపోర్ట్తో ప్రారంభించడం జరిగింది. జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ సెంటర్ అనమాట. సో జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ప్రజెంట్ మన కేంద్ర సైనికాధిపతి అండి, ప్రధాన సైనికాధికారిగా పనిచేస్తున్నారు. చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ స్టాఫ్ అని గుర్తుపెట్టుకోండి. ద ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది సో ఆర్మీ స్టాఫ్ ప్రస్తుతం మన భారత ప్రధాన సైనికాధికారిగా పనిచేస్తున్న వీరు ఈ సంబంధించినటువంటి భారత సైనికులకు ఉపయోగపడే విధంగా, భారత సైన్యానికి ఉపయోగపడే విధంగా ఆయుధ వ్యవస్థను అభివృద్ధి చేసుకునే క్రమంలో ది ఇండియన్ ఆర్మీ రీసెర్చ్ సెల్ అగ్నిశోధన ఎక్కడ ప్రారంభించారండి? ఐఐటి మద్రాసులో ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఇది ఐఐటి మద్రాసులో మరి మరొక సంబంధించి ఒక సెమినార్ జరిగింది, ఒక కాన్ఫరెన్స్ జరిగింది, ఒక సదస్సు జరిగింది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అండ్ ప్రొఫెసర్తో. ఆ సదస్సు ఏదంటే ఆపరేషన్ సింధూర్ ఏ న్యూ చాప్టర్ ఇన్ ఇండియాస్ ఫైట్ ఎగెన్స్ట్ టెర్రరిజం. ఎందుకోసం అంటే మన గతంలో ఎన్నో సంబంధించినటువంటి ఉగ్రవాదాన్ని అణచివేత ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. బట్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఒక సంబంధించిన ఒక గొప్ప ప్లాట్ఫామ్, ఇది ఒక గొప్ప చాప్టర్ అనమాట, ఒక గొప్ప అధ్యయనం అనమాట. ఒక గొప్ప ఈ ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం అనేది ఒక గొప్ప అధ్యయనం. దేనిపైన ఒక గొప్ప అధ్యయనంగా చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ ద ఫైట్ ఎగెన్స్ట్ ద టెర్రరిజం అంటే ఉగ్రవాదాన్ని అంతమొందించే కార్యక్రమంలో భాగంగా మనం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసే క్రమంలో ఈ కార్యక్రమం ఎంతో గొప్పదిగా ఉంది, ఒక గొప్ప అధ్యయనాన్ని సృష్టించింది అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం పైన ఒక సదస్సు జరిగింది. ఒక్కోసారి అడగొచ్చు మై డియర్ ఫ్రెండ్స్, ఏమనంటే ఆపరేషన్ సింధూర్ ఏ న్యూ చాప్టర్ ఇన్ ఇండియాస్ ఫైట్ ఎగెన్స్ట్ టెర్రరిజం అనే సదస్సు ఒక కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే అది ఐఐటి మద్రాసులో జరిగిన విషయాన్ని గమనించండి. ఇక్కడ ప్రాజెక్టు సంభవ్ కేంద్ర రక్షణ శాఖ విషయంలో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ఇక్కడే ఒక రక్షణ వ్యవస్థలు ఇక్కడ అభివృద్ధి చేసుకోవాలనేది ప్రాజెక్టు సంభవ్ అనేది. అగ్నిశోధ్ అంటే భారత సైన్యానికి ఉపయోగపడే ఆయుధ వ్యవస్థను అధ్యయనం చేసే క్రమంలో ఐఐటి మద్రాస్ సహాయంతో ఏర్పాటు చేసినటువంటి భారత సైనిక పరిశోధన కేంద్రమే అగ్నిశోధ్ అని చెప్పేసి మనం అంటున్నామండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వెళ్దామండి. సో మరి నెక్స్ట్ వచ్చేసి మనకి నిజమైన భారతీయులు అలాంటి మాటలు అనరు అని చెప్పేసి భారత సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏ విషయంలో వ్యాఖ్యానించడం జరిగిందంటే 2022 సంవత్సరంలో సో మరి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా కొన్ని ఒక సంబంధించినటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన సో మరి కొందరు కోర్టులో సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. లక్నో కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు కూడా ఆ సంబంధించినటువంటి అంశం వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో భారత సుప్రీంకోర్టు సో మరి రాహుల్ గాంధీకి ఒక మందలింపడం జరిగింది. ఇలా అనడం కరెక్ట్ కాదు. ఎలా అనడం అంటే
2022లో చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే భారత్కు చెందిన 2000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించింది అరుణాచల్ ప్రదేశ్లో అని చెప్పేసి రాహుల్ గాంధీ ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారత్ జోడో యాత్రలో భాగంగా 2022లో ఈ నేపథ్యంలో మరి ఆగస్టు 4, 2025న భారత సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీ ధర్మాసనం తీర్పిచ్చింది ఏంటంటే నిజమైన భారతీయులు అలాంటి మాటలు అనరు అని చెప్పేసి. మీకు ఎలా తెలుసు ఈ విషయము, కాబట్టి ఒక భారతీయుడికి వెళ్ళి అనడానికి కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక మందలింపు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఒక సమాజ సిరీస్ ఆఫ్ ది యాక్షన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ సందర్భంగా ఈ మాటలు అన్నారు, ఎవరి ధర్మాసనం ఈ సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసింది, ఇలాంటి పాయింట్స్ మనం ఇక్కడ ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దామండి. 55.90 కోట్లకు చేరిన జన్ధన్ ఖాతాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. దీనిపైన మనకి ఎగ్జామ్లో బిట్స్ వస్తున్నాయి. ఇటీవల జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఓన్లీ న్యూస్ పేపర్స్ మాత్రమే చదివితే మనం బిట్స్ చేయడం లేదండి. మనము ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కరెంట్ పేపర్స్ నుండి, జనరల్ స్టడీస్ నుండి చేయలేకపోతున్నాం అనే విషయాన్ని గమనించండి. గవర్నమెంట్ సోర్సెస్ని కూడా తీసుకోవాలండి ఇది. ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకోసం అంటే మనకు అథెంటిక్ సోర్స్ ఏంటంటే ఎక్కువగా గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్స్ అనే విషయం గమనించండి. ఓన్లీ న్యూస్ పేపర్ చదువుతాను, నేను కరెంట్ పేపర్స్లో మంచి మార్కులు సాధిస్తానని చెప్పేసి అంటే మనకు న్యూస్ మాత్రమే అందులో ఉంటుంది. కరెంట్ పేపర్స్ని మనం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ జాతీయ అంశాల్లో మనం చూడండి, ఇక్కడ 55.90 కోట్లకు చేరిన జన్ధన్ ఖాతాలు అంటే సుమారుగా 56 కోట్లకు చేరిందండి జన్ధన్ ఖాతాలు ప్రధానమంత్రి జన్ధన్ యోజనలో భాగంగా. ఎందుకు ఇంపార్టెంట్గా మనకు ఉంటుందంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే కార్యక్రమాన్ని ఆగస్టు 28, 2014 ప్రారంభించడం జరిగిందండి. సమ్మిళిత ఆర్థిక వృద్ధి ఇన్క్లూజివ్ ఫైనాన్షియల్ గ్రోత్ అండి. సమ్మిళిత ఆర్థిక వృద్ధి అండి. సమ్మిళిత ఆర్థిక వృద్ధి అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ యొక్క సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలు అందరికీ ఇవ్వాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ యొక్క ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కార్యక్రమం ద్వారా ఎన్ని కోట్లకు చేరినాయి ఖాతాలు అని చెప్పేసి అంటే 55.90 కోట్లకు చేరాయి. జూలై 2025 నాటికి ఇలా చేరాయని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించడం జరిగింది భారత పార్లమెంట్లో. ఇలాంటి క్రమంలో మరి ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా ఎవరైతే అకౌంట్స్ తీసుకున్నారో అకౌంట్స్ ఖాతాదారుల్లో కొందరు ఏం చేశారంటే ప్రధానమంత్రి ముద్రా యోజన పిఎం ముద్రా యోజన పిఎంఎంవై అంటే ఏంటండి పిఎం ముద్ర యోజనలో భాగంగా కొందరు ఈ యొక్క సంబంధించినటువంటి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పరిశ్రమలు నెలకొల్పి 35.13 లక్షల కోట్ల రూపాయలని తీసుకోవడం జరిగింది. తద్వారా 53.85 కోట్ల రుణాలు అందించడం జరిగింది. గమనించండి ఎంతమందికి రుణాలు అందించారని చెప్పేసి అంటే 53.85 కోట్ల రుణాలు అందించారు. ఎన్ని కోట్ల రూపాయలు అందించారంటే 35.13 లక్షల కోట్ల రూపాయలని అందించడం జరిగింది ఈ యొక్క ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా, ఈ యొక్క జన్ధన్ ఖాతాల ద్వారా అని చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే జన్ధన్ ఖాతా తీసుకున్నారో వాళ్ళు బ్యాంకులలోకి వెళ్ళి మాకు ఈ యొక్క పిఎం ముద్రలో భాగంగా మాకు రుణాలు అందజేయండి అని చెప్పడం జరిగింది అనమాట. అలాంటి క్రమంలో మరి ఇంతమంది ఈ విధంగా తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ప్రధానమంత్రి ముద్రా యోజన. ముద్ర అంటే అర్థం ఏంటంటే తెలుసా ఫ్రెండ్స్, ఇక్కడ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం. రీఫైనాన్స్ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఈ యొక్క సంబంధించిన పిఎం ముద్ర యోజనలో భాగంగా 3 రకాల రుణాలు అందిస్తారండి. ఏంటంటే శిశు లోన్లు అందిస్తారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిషోర్ లోన్లని అందిస్తారు, అండ్ తరుణ్ లోన్లు అనే పేరుతో అందిస్తారు. శిశు లోన్లు వచ్చేసి 50,000, కిషోర్ లోన్లు వచ్చేసి 5 లక్షల వరకు, తరుణ్ లోన్లు వచ్చేసి 5 లక్షల నుండి ఇప్పుడు 20 లక్షల వరకు పెంచారండి ఇక్కడ. ఇలా మనకి ఇస్తున్న నేపథ్యం అనమాట. అంటే గతంలో 10 లక్షలు ఇచ్చేవారు, ఇప్పుడు 20 లక్షల వరకు ఈ తరుణ్ లోన్లు ఇస్తున్న పరిస్థితి. ఆ విషయం గమనించండి. శిశు లోన్ అంటే ఎంత అండి, ఓన్లీ 50,000 వరకే రుణం ఇస్తారు. కిషోర్ లోన్లు అంటే ఇక్కడ ఏంటంటే 5 లక్షల వరకు, అంటే 50,000 నుంచి 5 లక్షల వరకు ఇస్తారు. తరుణ్ లోన్లు 10 లక్షలు ఇచ్చేవారు, ఇప్పుడు 10 లక్షల నుండి ఎంతకు పెంచడం జరిగిందంటే 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి 20 లక్షలు పెంచడం జరిగిందనే విషయాన్ని, 20 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందనే విషయాన్ని గమనించండి. ఇది మనకి జన్ధన్ ఖాతాలు ఎంత చేరాయి ఏంటి విషయాలు మనకి ఇంపార్టెన్స్గా జాతీయ అంశాల్లో
అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ విషయంలో గమనించండి. మరి ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆగస్టు 28, 2024 ప్రారంభించబడితే మరి ముద్రా యోజన ఎప్పుడు ప్రారంభించబడింది అంటాడు. ముద్రా యోజన ఎప్పుడు ప్రారంభించబడింది తెలుసా అండి? ఇది ఏప్రిల్ 8 అండి. ఏప్రిల్ 8, 2015 ప్రారంభించబడింది ముద్రా యోజన. సో ఒక కార్యక్రమం వచ్చినప్పుడు ఓన్లీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కాదు, దానికి తగ్గట్టుగా మనము స్టాక్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్, కరెంట్ ఎకనమీ ఇన్ఫర్మేషన్, వివిధ సబ్జెక్ట్స్ సంబంధించిన జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్లో కూడా డిస్కస్ చేసుకోవాలనే విషయాన్ని ఇక్కడ గమనించండి. సో ఇట్లా ఇది ప్రతి కరెంట్ ఎకనమీ విషయంలో కూడా ఇది చాలా ఇంపార్టెన్స్గా ఉంటున్న విషయం. ఒకసారి ఎగ్జామ్లో అడిగాడండి గ్రూప్ 2లో. సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఉద్దేశం ఏందన్నాడు. అందరికీ తెలుసు, మనకి పొదుపు ఖాతాలను ఇస్తారు, సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఇస్తారు, దాంతోపాటుగా ఆధార్ కార్డు గుర్తింపు కార్డుతో బ్యాంక్ అకౌంట్ ఇస్తారు, ఏటీఎం కార్డు ఇస్తారు, పాస్ పుస్తకం ఇస్తారు, దాంతోపాటు ఇవన్నీ అది కాదండి. దాంతోపాటుగా ఓడీ ఫెసిలిటీ 10,000 రూపీస్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది, బీమా సౌకర్యం ఉంటుంది. కానీ ఇవన్నీ కాదు, ఇవన్నీ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్. బట్ ఏంటంటే ఒక ఉద్దేశం అనమాట. ఏంటి ఆ ఉద్దేశం అంటే ఇక్కడ ఒక కీ పాయింట్ అనమాట. సబ్జెక్టివిటీ ఇక్కడ ఏంటంటే సో దట్ ఈజ్ అ సమ్మిళిత ఆర్థిక వృద్ధి, ఇన్క్లూజివ్ ఫైనాన్షియల్ గ్రోత్ అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ కూడా ఉందండి, ఒక పిఎం ముద్ర యోజన కార్యక్రమం యొక్క ఉద్దేశం అంటే శిశు లోన్లు ఇస్తారు, కిషోర్ లోన్లు ఇస్తారు, తరుణ్ లోన్లు ఇస్తారు అనేది కాదు. సో మెయిన్ ఉద్దేశం అంటే టు బూస్ట్ ద ఎంఎస్ఎంఈ సెక్టార్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని బూస్ట్ చేయడం ప్రధానమైన ఉద్దేశం. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలకి రుణాలు అందజేయడం ప్రధానమైన ఉద్దేశంతో ముద్ర అనే కార్యక్రమం వచ్చిందనే విషయం గమనించండి. అలా మనం పాయింట్ వైజ్గా మీరు కూడా నోట్స్ రాసుకుంటున్నప్పుడు అలా రాసుకోండి. ఖచ్చితంగా ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఓన్లీ మీ కరెంట్ అఫైర్స్ పరంగానే ఉపయోగపడడం మై డియర్ ఫ్రెండ్స్. ఇవి కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్లో కీలకమైన సబ్జెక్టులలో కూడా మీరు పట్టు సాధించగలుగుతారు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. సో అతను ఒక గిరిజన నాయకుడు. సో మరి మరి తన జీవితమే ఒక పోరాట ప్రతిమతో ఉన్నటువంటి ఒక వ్యక్తి. సో అంతేకాకుండా ఒక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఆ విధంగా సాధించి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని కూడా సపోర్ట్ చేసిన వ్యక్తి. అతనే ఎవరు అని చెప్పేసి అంటే సో శిబు సోరెన్ గారండి. మరి శిబు సోరెన్ గారు మరి గమనించినట్లయితే 8 సార్లు లోకసభ సభ్యుడిగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రం ఏర్పడిన తర్వాత జార్ఖండ్ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 3 సార్లు జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పనిచేశారు. సో మరి అలాంటి ఇలాంటి జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అగ్రనేత శిబు సోరెన్ కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ మూగబోయిన గిరిజన గలం అని చెప్పేసి ఒక ప్రధానమైన వార్త ఉందండి. 1944 జనవరి 11 వాళ్ళు అవిభాజ్య అంటే యునైటెడ్ బీహార్ రాష్ట్రంలో రామ్గఢ్ జిల్లా నెమ్రా గ్రామంలో జన్మించడం జరిగింది. మరి 2025 ఆగస్టు 4న సో ఢిల్లీలో వీరు మరణించడం జరిగింది. సో ఎవరండి బారే శిబు సోరెన్ అనమాట. అంతేకాకుండా మరి 1973లో వీరు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ జేఎంఎం అండి, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని ప్రారంభించడం జరిగింది. సో జార్ఖండ్ అనేది ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కావాలని చెప్పేసి అతను పోరాటం స్టార్ట్ చేశారు. ఆయన పోరాట ఫలితం ఈరోజు జార్ఖండ్ రాష్ట్రం అనేది 2000 సంవత్సరంలో నవంబర్లో సో 15 ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, మనకి 2000 సంవత్సరంలో నవంబర్ 15న సో మనకి మరో 2 రాష్ట్రాలు ఏర్పడడం జరిగింది. 2000 సంవత్సరం సో నవంబర్ 1న మనకి ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రాలు ఒకటి వచ్చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పాటు చేయబడడం జరిగింది. అండ్ 2000 సంవత్సరం నవంబర్ 9న ఏర్పాటు చేయబడ్డ రాష్ట్రాలు ఒకటి వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రం. 2000 సంవత్సరం నవంబర్ 15 ఏర్పాటు చేయబడేటువంటి రాష్ట్రాల్లో మరి ఇక్కడ జార్ఖండ్ నవంబర్ 15 ఏర్పాటు చేసిన రాష్ట్రం జార్ఖండ్ అండి. ఎందుకు మరి నవంబర్ 15 జార్ఖండ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకున్నారు అంటే నవంబర్ 15 వచ్చేసి మరి మరో గిరిజన నాయకుడు అయినటువంటి వారు ఎవరండి బిర్సా ముండా. మరి బిర్సా ముండా జయంతి రోజు నవంబర్ 15 ఆ సందర్భంగా జార్ఖండ్ రాష్ట్రం అనేది ఏర్పడడం అనేది జరిగిందనమాట. అంతేకాకుండా యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ అధికారంలో ఉండగా సో యూపీఏ పరిపాలనలో ఉండగా యూపీఏ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు అక్కడ యూపీఏ హయాంలో 3 సార్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా, కోల్ మినిస్టర్గా, మైన్స్ మినిస్టర్గా వీరు పనిచేయడం జరిగిన విషయాన్ని గమనించండి. సో కాబట్టి ఇక్కడ ఇటీవల మరణించిన జార్ఖండ్ ముక్తి మోర్చా అగ్రనేత శిబు సోరెన్ విషయంలో సరికానిది సరి అయింది అయినప్పుడు అన్ని విషయాలు కూడా మన ఇంపార్టెన్స్గా మనకు ఉంటున్నాయండి. సో ప్రజెంట్ మరి జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా శిబు సోరెన్ కుమారుడైనటువంటి హేమంత్ సోరెన్ అండి. సో హేమంత్ సోరెన్
సో వీరు ఒక ప్రజెంట్ సీఎంగా పనిచేస్తున్నారనమాట. ఇతను కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అండి. ప్రజెంట్ జార్ఖండ్ గవర్నర్ వచ్చేసి ఎవరున్నారు తెలుసా అండి? సంతోష్ గాంగ్వార్ అండి. సంతోష్ గాంగ్వార్ అనేవారు ప్రెసిడెంట్ జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తున్నారు. ఒక వార్తల్లో వ్యక్తిగా, ఒక జాతీయ అంశంగా ఈ అంశాన్ని చూసుకోవాలండి. ప్రతి పాయింట్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మధ్యకాలంలో మన భారత సంతతి వ్యక్తులు, మన ప్రవాస భారతీయులు వివిధ జాతీయ అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా అవుతున్న నేపథ్యం అన్నమాట. ఈరోజు జాగ్వర్ ల్యాండ్ రోవర్ అనే సంస్థ, ఇది ఒక ఆటోమొబైల్ సంస్థ. దీన్ని మనం JLR అని పిలుస్తామండి, జాగ్వర్ ల్యాండ్ రోవర్ సంస్థ. ఇది బ్రిటన్కి చెందినటువంటి సంస్థ. ఇందులో మనకి మన టాటా గ్రూప్ కూడా వాటా ఉంటుందండి. మరి తొలి భారతీయ CEOగా నియమితులు కావడం జరిగింది PB బాలాజీ. ఎవరండి? PB బాలాజీ నియమితులు కావడం జరిగింది. యాండ్రియన్ మాడెల్ స్థానంలో నియమితులైన విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉందండి. ఇలా నేపథ్యం మనం రీసెంట్ డిస్కస్ చేసాం. అమెరికా దేశానికి చెందిన ఒక సంస్థ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, P&G అని చెప్పేసి అంటాం. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్లో ఎంతో పేరొందిన సంస్థ. ఈ యొక్క నిత్యావసర సరుకుల్ని అంతర్జాతీయ మార్కెట్ చేసిన సంస్థ P&G. మరి ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, ఈ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అనే సంస్థ. గ్యాంబ్లింగ్ కాదని గ్యాంబుల్, ఈ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అనే సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులు కావడం జరిగింది అని చెప్పేసి అంటే ఇక్కడ శైలేష్ జే జుకర్ అని చెప్పేసి, శైలేష్ జురికర్ అనేవారు దీనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మన భారతీయ నియమితులైన విషయాన్ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు మన భారతీయ మహిళ ప్రియా నాయర్ అనే విషయాన్ని గమనించండి. అంతేకాకుండా ఒక ప్రముఖ క్రికెట్ సంస్థ, మన అంతర్జాతీయ క్రికెట్ సంస్థ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి మరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా భారతీయ నియమితులు కావడం జరిగింది. అతను ఎవరు తెలిసే? సంజోగ్ గుప్తా. ఎవరండి? సంజోగ్ గుప్తా అనే విషయం గమనించండి. ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయో ఒకసారి గమనించాలి. ఇక్కడ ఓన్లీ మనం జాగ్వర్ ల్యాండ్ రోవర్ తొలి భారతీయ CEO PB బాలాజీ గురించి నేర్చుకోవడం లేదు. PB బాలాజీ జాగ్వర్ ల్యాండ్ రోవర్ దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో పాటు మన భారతీయ వ్యక్తి. అతనితో పాటుగా ప్రాక్టర్ గ్యాంబుల్కి CEO మన భారతీయుడే. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రియా నాయర్ మన భారతీయురాలే. అండ్ ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి CEOగా కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా సంజయ్ గుప్తా ఉన్నారు అనే విషయం గమనించండి. దీంతో పాటుగా గూగుల్ సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సుందర్ పిచాయ్ అండ్ మైక్రోసాఫ్ట్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ చైర్మన్గా సత్య నాదెల్ ఉన్న విషయాన్ని కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. వార్తల్లో వ్యక్తులుగా అపాయింట్మెంట్లో చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ IATA అని చెప్పేసి అంటామండి. IATA ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, అంతర్జాతీయ విమానయాన సంస్థ. కెనడాలోని మ్యాంట్రియల్ నగరంలో ఈ సంస్థ అనేది మనకు ఉంటుందండి. విమానయాన రంగం పైన అంతర్జాతీయ విమానయాన సంస్థల ఒక సంస్థ ఈ నివేదిక అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంటే వివిధ అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎలా ఉన్నాయి, ఎలా రద్దీగా ఉన్నాయి, ఒక విమానాశ్రయంలో ఎంతమంది వస్తున్నారు పోతున్నారు, ఇలాంటి లెక్కలు మొత్తం చూసినట్లయితే ప్రపంచంలో అత్యధిక విమాన ప్రయాణికులు ఏ దేశంలో ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారు, ఏ దేశానికి వస్తూ పోతున్నారు అని చెప్పేసి అన్నప్పుడు అమెరికా మొదటి స్థానంలో ఉందండి. అమెరికాకు ఒక సంవత్సరాల కాలంలో అంటే 2024 ఇచ్చారు. ఇది 2024 సంవత్సరంలో మొత్తం జనవరి నుండి డిసెంబర్ వరకు మొత్తం కౌంట్ చేస్తే అత్యధిక ప్రయాణికులు ఎక్కడ ప్రయాణించారంటే ఆ దేశానికి వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు అంతా కలిస్తే 87.6 కోట్ల మంది. ఆ దేశ జనాభా 33 కోట్లే, కానీ అంతమంది వచ్చిపోయారు అనమాట. చైనా తర్వాత ఎక్కువగా విమాన ప్రయాణికులు ఏ దేశానికి చెందినవారు అమెరికా తర్వాత అంటే రెండో స్థానం చైనా అండి. చైనా 74.1 కోట్ల మంది. తర్వాత స్థానం యూకేలు ఉంది. తర్వాత 4వ స్థానం వచ్చేసి స్పెయిన్ ఉంటే ఇప్పుడు చూడండి 5వ స్థానం అండి. 5వ స్థానం ఎవరంటే మన భారతదేశం చూసినట్టయితే 24.1 crores ఉన్నారనమాట. ఇక్కడ అంటే స్పెయిన్ కొంతమంది ఎక్కువ ఉన్నారు, అందుకే మనకు 4th ప్లేస్ వచ్చింది. భారత్ 5వ స్థానంలో ఉండడం జరిగిందనమాట. ఇక ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే
జంట విమానాశ్రయాలు అంటే ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్తారు. ఒక విమానాశ్రయం నుండి ఇంకొక విమానాశ్రయానికి వెళ్ళే విషయంలో ఏ జంట విమానాశ్రయాలు ఎక్కువగా అంటే ఇక్కడ ముంబై టు ఢిల్లీ అనమాట. అంటే ముంబై టు ఢిల్లీ వచ్చిపోయేటోళ్ళు, ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిపోయేటోళ్ళు మన ప్రపంచంలో అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయాల జాబితాలో 7వ స్థానం ఉంది. అయితే అత్యధికంగా రద్దీ ఉండే విమానాశ్రయాలు జంట విమానాశ్రయాలు ఏవి అని చెప్పేసి అంటే జేజు అండ్ సియోల్. ఈ జేజు అండ్ సియోల్ అనేది ఏ దేశంలోని విమానాశ్రయాలు అంటే ఇక్కడ సో దక్షిణ కొరియా అంటే జేజు నుండి సియోల్కి వెళ్తారు, సియోల్ నుండి జేజుకి వెళ్తారు, చాలామంది వస్తూ పోతుంటారు అనమాట. అలాంటి క్రమంలో అది అత్యంత రద్దీ అనమాట. మన భారతదేశంలో అయితే అంతర్జాతీయ పరంగా 7వ స్థానంలో ఉన్నది ముంబై టు అండ్ ఢిల్లీ అనే విషయం గమనించండి. ఇది 7వ స్థానంలో ఉంది. ఇది నివేదికల విషయంలో ఒక ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. పౌర విమానయాన రంగం అంటున్నాం, యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి ప్రజెంట్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారంటే మన తెలుగువారు కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ప్రజెంట్ మనకి సో మరి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ప్రజెంట్ కేంద్ర మంత్రివర్గంలో అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా ఉన్నవారు 36 సంవత్సరాల వయసులో ఎవరున్నారండి? కె రామ్మోహన్ నాయుడు గారు ఉన్న విషయాన్ని గమనించండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ అండి. అంటే ఎలక్ట్రిక్ అంటే విద్యుత్ వాహనాలు మొబిలిటీ అంటే ఎలా మూవ్ అవుతున్నాయి, దాని యొక్క అభివృద్ధి ఎలా ఉంది మన దేశంలో. ఎందుకోసం అంటే మనకి ఇక్కడ 2015 సంవత్సరంలోనే మన భారతదేశంలో ఫేమ్ ఇండియా అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. భారతదేశంలో విద్యుత్ వాహనాలని ప్రోత్సహించాలి, తయారీని వినియోగాన్ని చెప్పేసి ఫేమ్ ఇండియా ఇప్పుడు 3వ దశ కార్యక్రమం అమలవుతుంది. ఫేమ్ ఇండియా అంటే ఏంటంటే ఇక్కడ ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటామండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటాం. మరి ఇలాంటి ఫేమ్ ఇండియా కార్యక్రమం ద్వారా మన భారతదేశంలో విద్యుత్ వాహనాల తయారీని ప్రోత్సాహం చేస్తున్నాం అన్నమాట, వినియోగాన్ని కూడా. ఇలాంటి క్రమంలో ఎలా ఉంది అని చెప్పేసి నీతి ఆయోగ్ వాళ్ళు ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. నీతి ఆయోగ్లో ఒక సభ్యుడైనటువంటి ఒక పర్మనెంట్ మెంబర్ అయినటువంటి సో రాజీవ్ గౌబా ఈ నివేదికను విడుదల చేశారు. రాజీవ్ గౌబా నీతి ఆయోగ్లో ఒక శాశ్వత సభ్యుడిగా ఉన్నారు. వీరితో పాటుగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం, బమ్మిడిపాటి వెంకట రామసుబ్రహ్మణ్యం గారండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇతను నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన నేపథ్యం అన్నమాట. సో మరి ఏంటి విషయం అంటే ఇక్కడ విద్యుత్ వాహనాల వినియోగము, ఛార్జింగ్, మౌలిక వసతుల సన్నద్ధత, ఈవీ సాంకేతిక ఆవిష్కరణ ఈ అన్ని విభాగాల్లో ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఢిల్లీ, మహారాష్ట్ర, చండీగఢ్లు మొదటి 3 స్థానం ఉన్నాయి. సిజిహెచ్ అంటే ఇక్కడ ఛత్తీస్గఢ్ కాదండి, చండీగఢ్. విద్యుత్ వాహనాల వినియోగము, ఛార్జింగ్, మౌలిక వసతుల కల్పన, సన్నద్ధత, ఈవీ సాంకేతికత, ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క సాంకేతికత ఆవిష్కరణ, ఇలాంటి విషయంలో ఢిల్లీ, మహారాష్ట్ర, చండీగఢ్లు మొదటి 3 స్థానంలో ఉంటే ఇలా మళ్ళీ 1 by 1 కేటగిరీ ఇచ్చాడు. రవాణాకు ఈవీల వినియోగం అంటే ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ విషయంలో ఈ ట్రాన్స్పోర్ట్ ట్రక్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఈవీలు ఉంటాయి కదండి. అలాంటి విద్యుత్ వాహనాల వినియోగంలో ఏ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి, ఏ ప్రాంతాలు అంటే ఢిల్లీ, మహారాష్ట్ర ముందంజలో ఉన్నాయి. ఛార్జింగ్ మౌలిక వసతుల కల్పన, ఎందుకోసం ఎలక్ట్రిక్ వెహికల్స్లో మరొక ఇంపార్టెంట్ ఏంటంటే ఛార్జింగ్ ఉండాలి. అలాంటి ఛార్జింగ్ మౌలిక వసతుల కల్పనలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లలో సో హర్యానా ప్రాంతం అనేది హర్యానా. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక అండ్ లడాక్, హిమాచల్ ప్రదేశ్లు ఛార్జింగ్ మౌలిక వసతులలో ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నమాట. ఈవీల పరిశోధన ఆవిష్కరణ విషయంలో తెలంగాణ ముందంజలో ఉండగా తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా రాష్ట్రాలు తర్వాత స్థానంలో ఉన్నాయి. సో ఇది ఒక నివేదిక అండి. నివేదిక పేరు ఎవరిచ్చారు, ఇలాంటి విషయాలు మనకి ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. మరి నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. నీతి ఆయోగ్ 2015 సంవత్సరంలో 2015 జనవరి 1న నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు చేయబడిందండి. సో మరి నీతి ఆయోగ్కి ప్రజెంట్ చైర్మన్ అంటే ప్రధానమంత్రి ఉంటారు. ఇది ఒక నాన్ కాన్స్టిట్యూషన్ బాడీ, ఇది ఒక రాజ్యాంగేతర సంస్థ. నీతి ఆయోగ్కి ప్రజెంట్ ఒక డిప్యూటీ చైర్మన్గా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు వచ్చేసి ఎవరంటే ఇక్కడ సుమన్ కే బెర్రీ అనేవారు నీతి ఆయోగ్కి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న నేపథ్యం అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. శారదా స్క్రిప్ట్ అండి. ఈ శారదా స్క్రిప్ట్ అనేది ఏంటంటే ఒక పురాతన కాలం నాటిది, అంటే 8వ శతాబ్దము 9వ శతాబ్దం క్రీస్తు శకం 8, 9వ శతాబ్దంలో ఒక అభివృద్ధి చేసినటువంటి ఒక లిపి అని చెప్పొచ్చు. దీన్ని మనం శారదా లిపి అని చెప్పేసి అంటాం. అనేది శారదా లిపి.
ఏంటంటే దీని ప్రత్యేకత ఇక్కడ ఏంటంటే ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లో చినార్ బుక్ ఫెస్టివల్ జరిగింది. చినార్ దగ్గర ఈ పుస్తక ప్రదర్శన జరిగినప్పుడు ఈ శారదా స్క్రిప్ట్ని ఏం చేయడం జరిగిందంటే దాన్ని ప్రదర్శించడం జరిగిందనమాట. ఈ శారదా స్క్రిప్ట్ అనేది ఎక్కడ ఫేమస్ అయింది మన దేశంలో అంటే సో కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రంలో ఫేమస్ అయింది. ప్రజెంట్ ఈ స్క్రిప్టు కొన్ని ప్లేస్లలో దొరికిందనమాట. ఆవిష్కరణలో భాగంగా ఈ యొక్క సంబంధించినటువంటి ఆర్కియలాజికల్ సర్వే పైన వాళ్ళు కనిపెడితే ఆఫ్ఘనిస్తాన్లోని గణేష్ స్టాట్యూ అండి, గార్డెంజ్ అనే ఒక ప్రాంతం ఉందండి. ఈ గార్డెంజ్ అనే ప్రాంతంలో గణేష్ స్టాచ్యూ ఉంది. గణేష్ యొక్క అంటే లార్డ్ గణేష్ యొక్క ఒక వినాయకుడి యొక్క ప్రతిమ ఉంటుంది. ఆ స్టాచ్యూ పైన ఈ లిపి అనేది కనబడింది. ఆఫ్ఘనిస్తాన్లో ఉమామహేశ్వర స్టాచ్యూ ఉంది కాబూల్లో అన్నమాట. ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్లో అక్కడ కూడా ఈ శారదా స్క్రిప్ట్ ఆనవాళ్ళు కనిపెట్టినట్టు అలాంటి వాటిని ఇక్కడ ప్రదర్శించడం జరిగిందనమాట. హిస్టారికల్ విషయంలో, ఇండియన్ హెరిటేజ్ కల్చర్ విషయంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇటీవల కాలంలో శారదా లిపిని ఎక్కడ ప్రదర్శించారు అని చెప్పేసి అంటే అది జమ్మూ కాశ్మీర్లో. ఏ బుక్ ఫెస్టివల్ అంటే చినార్ బుక్ ఫెస్టివల్లో. దీని యొక్క ప్రత్యేకత ఏంది అని చెప్పేసి అన్నప్పుడు ఇదంతా కూడా ఏ శతాబ్దాలలో ఇది డెవలప్ అయిందంటే క్రీస్తు శకం 8-9 శతాబ్దంలో డెవలప్ కావడం జరిగింది. మన రాష్ట్రంలో ఎక్కడ మన రాష్ట్రాల్లో ఎక్కడుంది అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడుంది, ఇలాంటి విషయాలు మనకి ఇంపార్టెన్స్గా చూసుకోవాలండి. ఇక దీంతో పాటుగా మనకు ఇంకొకటి ఉందండి ఇక్కడ లీప్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ గమనించండి. ఈ ధ్రువ్ స్పేస్ అనే సంస్థ అండి. ఈ ధ్రువ్ స్పేస్ అనేది ఒక స్టార్టప్. ఇది అంతరిక్ష అంకుర పరిశ్రమ, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ఈ ధ్రువ్ స్పేస్ అనే సంస్థ వాతావరణాన్ని అధ్యయనం చేయాలి, ప్రైవేట్ సంస్థలతో కలిసి తను ఒక ప్రైవేట్ సంస్థగా ఎదగాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో త్వరలోనే ఒక అంతరిక్ష ప్రయోగాన్ని ఒక సంబంధించినటువంటి శాటిలైట్స్ని ఏర్పాటు చేసుకుంటుందన్నమాట. అలాంటి క్రమంలో ఈ శాటిలైట్ని అభివృద్ధి చేసుకొని అమెరికా దేశానికి చెందినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థకు చెందినటువంటి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా లీప్ 1 అనే మిషన్ ద్వారా P40 శాటిలైట్ ప్లాట్ఫామ్ ద్వారా ఏం చేస్తుందంటే ఈ సంబంధించిన ప్రయోగం చేయబోతుందన్నమాట. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే లీప్ 1 అనే ప్రయోగం ఎవరు చేయబోతున్నారు? ధ్రువ్ స్పేస్. అంతేకాకుండా ఇది ఏ దేశం సాయంతో చేయబోతుందని స్పేస్ ఎక్స్ సాయంతో. ఈ రాకెట్ పేరు స్పేస్ ఎక్స్ వాళ్ళ రాకెట్ అనేది ఫాల్కన్ 9. అయితే ధ్రువ్ స్పేస్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సో శాటిలైట్ ప్లాట్ఫామ్ పేరు ఏం పేరంటే P40, ఆ ఉపగ్రహం పేరు ఏం పేరంటే లీప్ 1 అనే విషయం గమనించండి. ఓకేనండి. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా మనకు ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇస్రో మరో సమయం ఒక పరిశోధనశాలను ఏర్పాటు చేసింది. హోప్ అనే పేరు HOPE హోప్ అనే పేరుతో హోప్ అంటే ఒక నమ్మకం అన్నమాట. హోప్ అనే పేరుతో హోప్ అనలాగ్ మిషన్ని ప్రారంభించింది. ఎక్కడ ప్రారంభించింది అంటే లడ్డాఖ్లో ప్రారంభించింది. లడ్డాఖ్లోని సోఖర్ అనే ఒక వ్యాలీలో ప్రారంభించింది. ఈ ప్రాంతం ఎందుకు కారణం అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అది చాలా బాగుంటాయి. పర్టికులర్గా అంతరిక్షంలోకి ఎవరైతే వెళ్తున్నారో ఇప్పుడు అంతరిక్ష నావికులు ఎవరైతే మనం ట్రైనింగ్ ఇస్తున్నామో సో మన ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, శుభాన్ శుక్ల వీళ్ళందరికీ 4 ట్రైన్ ఇస్తున్నాం. కారణం ఏంటంటే వచ్చే సంవత్సరం 2027లో మనం గగన్యాన్ అనే పేరుతో తొలిసారిగా 2027లో మనం ఏం చేస్తున్నామండి మానవ సైత యాత్ర మ్యాన్డ్ స్పేస్ మిషన్ చేయబోతున్నాం. ఈ మానవ సైత యాత్రలో వివిధంగా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ సైత యాత్రలో భాగంగా 2019 సంవత్సరంలోనే HSFCని బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేశాం. HSFC అంటే ఏంటంటే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్. ఇప్పుడు హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లో వాళ్ళకి శిక్షణ ఇస్తున్న నేపథ్యం ఉందండి. మరింత శిక్షణ ఆ విధంగా ఇచ్చే ప్రయత్నంలో భాగంగా భాగంగా ఇక్కడ ఏం చేయడం జరుగుతుందంటే అంతరిక్షంలో ఉన్నటువంటి పరిస్థితులను ఇక్కడ అధ్యయనం చేయడం ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే హోప్ అనే పేరుతో సో మనం చూడొచ్చు. సో ఇక్కడ హోప్ అనే పేరుతో ఒక సంబంధించినటువంటి అక్కడ ఈ లోపలికి సంబంధించినటువంటి అంతరిక్ష నావికులను పంపించేసి శిక్షణ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి అంతరిక్షంలో ఎట్లయితే గ్రావిటీ తక్కువ ఉంటుందో అలాంటి పరిస్థితులు అక్కడ క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో శిక్షణ విషయంలో మరి హోప్ అంటే అబ్రివేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. హిమాలయన్ అవుట్పోస్ట్ ఫర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్. అంటారు. ఎక్స్ప్లోరేషన్ అంటే అన్వేషణ చేయడం. ప్లానెటరీ అంటే గ్రహాంతర విషయం అంటే ఒక గ్రహం నుండి మరో గ్రహానికి మనం దాదాపుగా 400 కిలోమీటర్ పైకి వెళ్తున్న నేపథ్యం ఉంటుంది. కాబట్టి మరి హిమాలయన్ అవుట్ పోస్ట్ ఫర్ ది ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ అనే అర్థంతో ఏం చేశారంటే ఇక్కడ ఒక సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని ఇస్రో ప్రారంభించడం జరిగింది. ఇటీవల కాలంలో భారత అంతరిక్ష నావికులకి గగనయాన్లో భాగంగా శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో
హోప్ అనే మిషన్ ఎక్కడ ప్రారంభించారు అని చెప్పేసి అన్నప్పుడు అది లడ్డాఖ్లో ప్రారంభించారు. హోప్ అంటే అర్థం ఏంటంటే హిమాలయన్ అవుట్పోస్ట్ ఫర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ అని చెప్పేసి అంటామండి. ఎవరు ఈ విషయాన్ని చెప్పడం జరిగిందంటే ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ గారు చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో జీపీ బిర్లా మెమోరియల్ అవార్డు పొందిన వారు ఎవరంటే ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ గారు అనే విషయాన్ని గమనించండి. మరొక విషయం ఈ సందర్భంగా గమనించాలి. మరి గగనయాన్ కార్యక్రమం ఉంది. గగనయాన్ కార్యక్రమంలో మనకి నలుగురు వ్యోమగాములకు శిక్షణ ఇస్తున్నారు. ఇలాంటి క్రమంలో నలుగురు వ్యోమగాములు ఎవరు అనే విషయం కూడా ఇంపార్టెంట్గా ఉంటుందని మీరందరూ భారత వైమానిక దళానికి చెందినవారు. రీసెంట్గా శుభాన్ శుక్ల మనకు చాలా వార్తలు ఉన్నారు. అతను కూడా మరొకసారి కూడా శిక్షణ ఇస్తున్న నేపథ్యం. శుభాన్ శుక్ల ఇటీవల కాలంలో నాసా, ఇస్రో, స్పేస్ ఎక్స్ వాళ్ళు చేపట్టినటువంటి యాక్సియం 4 మిషన్లో కూడా భాగమై అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కూడా వెళ్ళి వచ్చడం జరిగింది సుభాష్ శుక్ల. వారితో పాటుగా మనకి ప్రతాప్ బాలకృష్ణన్ నాయర్ కూడా శిక్షణ పొందుతున్న నేపథ్యం. ఇతను కూడా ఒక అంతరిక్ష నావికుడిగా. అంతేకాకుండా చూసినట్లయితే అంగద్ ప్రతాప్ని కూడా ఒక శిక్షణ ఇస్తున్నారు వారు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అజిత్ కృష్ణన్. ఈ నలుగురిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. గగనయాన్లో ఆ విధంగా పాలు పంచుకోబోతున్నటువంటి అంతరిక్ష నావికులు ఎవరన్నప్పుడు వీరన్నమాట మన భారతీయులు. మన గతంలో జరిగినటువంటి ఒప్పందం ప్రకారం 2019లో జరిగిన ఒక ఒప్పందం ప్రకారం భారత్ మరియు స్పెయిన్ దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందం ప్రకారం మనము ఈ యొక్క భారత సంబంధించినటువంటి భారత వైమానిక దళానికి ఒక రవాణా రీత్యా మరి C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ని మనం కొనుగోలు చేసే ఒప్పందం పైన ఇరు దేశాలు సంతకం చేశాయి. అంటే స్పెయిన్ దేశానికి చెందినటువంటి ఎయిర్బస్ సంస్థ, ఈ ఎయిర్బస్ సంస్థ అనేది స్పెయిన్ దేశం చెందినటువంటి సంస్థ. ఈ యొక్క యూరోపియన్ యూనియన్లో చాలా ప్లేసుల్లో ఎయిర్బస్ అనే సంస్థ ఉంటుంది. స్పెయిన్ దేశంలో ఉన్న ఎయిర్బస్ సంస్థ సుమారుగా ఒక 59 ఎయిర్ క్రాఫ్ట్స్ని అందించే ఉద్దేశం ఒక ఒప్పందం జరిగింది. దీనిలో భాగంగా మనకు 16 C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ యుద్ధ విమానాలు అనేది భారత్కు పంపించడం జరిగిందని చెప్పేసి భారత వైమానిక దళం చెప్పడం జరిగింది అనమాట. ఎవరు పంపించారు? స్పెయిన్ పంపించింది. ఎన్ని C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని యుద్ధ విమానాలు పంపించిందంటే 16 అనే విషయాన్ని గమనించండి. మనం వివిధ దేశాల నుండి కొన్ని తీసుకొచ్చుకున్నాం. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం ఈ మధ్య కాలంలో రఫేల్ యుద్ధ విమానాలు కూడా మనం తీసుకుంటున్నామని. రఫేల్ ఎం అనే యుద్ధ విమానాలు ఉన్నాయి మెరైన్. ఇది భారత నావికా దళ అవసరాల గురించి ఒక 26 కొనుగోలు చేసుకుంటున్నామని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. గతంలో రఫేల్ యుద్ధ విమానాలను అయితే మనము 36 కొనుగోలు చేసినాం భారత వైమానిక అవసరాల గురించి. ఇది నావీ అవసరాల గురించి మనకు 26 కొనుగోలు చేసుకున్న క్రమం అనమాట ఆ విషయం. అంతేకాకుండా ఇంకా అపాచీ హెలికాప్టర్స్ అండి. అపాచీ 64E అనే యుద్ధ హెలికాప్టర్లు కూడా మనం అమెరికా దేశం నుండి కొనుగోలు చేస్తున్న విషయం ఇటీవల 3 వచ్చాయని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా అమెరికా నుండి మనం తెచ్చుకుంటున్నాం. అండ్ ఫ్రాన్స్ నుండి తెచ్చుకుంటున్నాం. ఈ రఫేల్ యుద్ధ విమానాలు అయితే ఫ్రాన్స్, అపాచీ అనేది USA నుండి. అండ్ ఇప్పుడు ఈ C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది స్పెయిన్ ఎయిర్ బస్ నుండి మనం కొనుగోలు చేసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పుస్తకాలు రచయితలు మనకి ఆర్ కౌశిక్ రాసిన పుస్తకం ద రైజ్ ఆఫ్ ది హిట్ మ్యాన్ ద రోహిత్ శర్మ స్టోరీ. రోహిత్ శర్మ స్టోరీ అనేది ఇక్కడ పంచ్లైన్గా ఉంది, క్యాచ్ ప్రైజ్ అంటాం. అయితే ఈ రోహిత్ శర్మ స్టోరీ అనేది ఎవరు రాశారండి? ఆర్ కౌశిక్. పూర్తి పుస్తకం పేరైతే రైజ్ ఆఫ్ ది హిట్ మ్యాన్. ద రైజ్ ఆఫ్ ది హిట్ మ్యాన్ ద రోహిత్ శర్మ స్టోరీ. ఎవరి యొక్క జీవిత కథ అని అడగడు, ఎందుకు రోహిత్ శర్మ అని ఉంటుంది. ద రైజ్ ఆఫ్ ది హిట్ మ్యాన్ రోహిత్ శర్మ స్టోరీ పుస్తక రచయిత అంటే ఆర్ కౌశిక్, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ అలా కాకుండా ఆర్ కౌశిక్ రాసిన ద రైజ్ ఆఫ్ ది హిట్ మ్యాన్ అనే పుస్తకం అనేది ఎవరి యొక్క జీవిత కథ అంటే రోహిత్ శర్మ. అలా మన క్వశ్చన్స్ మనం చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ద కాన్సైన్స్ నెట్వర్క్ అనే ఒక పుస్తకం అండి. అంటే ఏ క్రానికల్ ఆఫ్ ది రెసిస్టెన్స్ టు ఏ డిక్టేటర్షిప్. అంటే ఏంటంటే ఒక నియంతగా ఎలా మారిపోయింది ఇందిరాగాంధీ. మన ఫోటో చూడొచ్చు ఇందిరాగాంధీ సమాజ విషయంలో అని చెప్పేసి ఇక్కడ సుగాత శ్రీనివాసరాజు. ఎవరండి? సుగాత శ్రీనివాసరాజు రాసిన ఒక పుస్తకం అండి ద కాన్సైన్స్ నెట్వర్క్. మనకు వార్తల్లో ఉన్నటువంటి పుస్తకం. గుర్తుపెట్టుకోండి పుస్తకం పేరు, ఎవరు రచించారు. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ క్రీడల పాలసీలో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ హబ్ని ఏర్పాటు చేసింది. క్రీడాకారులని ప్రోత్సహించే ఉద్దేశంతో పాఠశాల స్థాయి నుండే క్రీడాకారులను మనం ప్రోత్సహించాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ నేపథ్యంలో తెలంగాణ స్పోర్ట్స్ హబ్స్కి చైర్మన్గా
సో పారిశ్రామికవేత్త అయినటువంటి సంజయ్ గోయంక నియమించితే అండ్ వైస్ చైర్మన్గా కొనిదెల ఉపాసన గారిని నియమించడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే సో సభ్యులుగా సన్ టీవీ నెట్వర్క్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ ఓనర్ అయినటువంటి కావ్య మారన్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కోచ్ అండ్ రవికాంత్ రెడ్డి గారు వాలీబాల్ ఒక సంబంధించిన ప్లేయర్. బైచుంగ్ బూటియా మరి సిక్కింకి చెందినటువంటి ఫుట్బాల్ క్రీడాకారుడు, పేరొందినటువంటి దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు. అభినవ్ బింద్రా సో మరి అభినవ్ బింద్రా ఎవరు అని చెప్పేసి షూటింగ్ క్రీడాకారుడు. కపిల్ దేవ్ సో మరి క్రికెటర్, సో మాజీ క్రికెటర్. సో వీళ్ళందరూ కూడా భాగస్వాములుగా చేస్తూ వీళ్ళందరికీ సలహాలు సూచనలు తీసుకుంటూ వీళ్ళకి చెందినటువంటి సంస్థలతో సహాయంతో ఏం చేస్తున్నారంటే ఒక పాఠశాల స్థాయి నుండి, గురుకుల పాఠశాల నుండి, ప్రభుత్వ పాఠశాల నుండి, అన్ని పాఠశాలల నుండి కూడా ఈ యొక్క క్రీడాకారులను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో తెలంగాణ స్పోర్ట్స్ హబ్ చైర్మన్గా సో ఈ స్పోర్ట్స్ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. గతంలో పటోడి అని పేరుతో ఈ మ్యాచెస్ జరిగేది. పటోడి టోర్నీ అని పిలిచేవారు, లేదా పటోడి ట్రోఫీ అని పిలిచేవారు. 2025 నుండి ఒక ఏం చేశారండి, ఈ అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీగా మార్చారు. ఏ రెండు దేశాలు పాల్గొంటాయి అంటే ఇక్కడ ఇంగ్లాండ్, భారత టీములు పాల్గొంటాయి. ఇది ఒక టెస్ట్ మ్యాచ్ అన్నమాట. ఈ ట్రోఫీ టెస్ట్ మ్యాచ్. మరి టెస్ట్ మ్యాచ్ ఈ ట్రోఫీలో గమనించినట్లయితే ఇక్కడ సో మరి ఒక రెండు సిరీస్తో సమం కావడం జరిగింది అనమాట. ఇది అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీని సో మనకి ఇక్కడ ఇంగ్లాండ్, భారత్ ఒక 2 పాయింట్లు సాధించడం జరిగింది. నిన్న జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠక అనేది జరిగింది. 6 పరుగుల తేడాతో మనం గెలవడం జరిగిందనమాట. ఇందులో మరి అత్యధిక పరుగులు చేసినటువంటి క్రీడాకారుడిగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఆ విధంగా అయ్యాడు శుభ్మన్ గిల్. 754 రన్స్ అండి. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి, ఒక డబుల్ సెంచరీ కూడా ఉన్నది. ఎవరిదండి? శుభ్మన్ గిల్. అండ్ అత్యధిక వికెట్ తీశారు సో మరి ఎవరండి? మహమ్మద్ సిరాజ్. సో వీరికి తెలంగాణ ప్రభుత్వం డిఎస్పీ హోదాను కూడా గతంలో ఇచ్చింది. మహమ్మద్ సిరాజ్ మరి ఎంతో క్రియాశీలకమైన ఆట ఆడి 23 సంబంధించినటువంటి వికెట్లు తీయడం జరిగిందనమాట. సో కాబట్టి పాత పేరు అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ, పాత పేరు పటోడి ట్రోఫీ. సో ఇది ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది? ఈసారి ఎక్కడ జరిగిందండి? ఇంగ్లాండ్లో జరిగిందండి. ఫైనల్ మ్యాచ్ వచ్చేసి అంటే ఫైనల్ 4వ టెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ టెస్ట్ మ్యాచ్ అనేది ఎక్కడ జరిగింది తెలుసండి? అది మనకి ఓవర్లో జరిగింది ఇంగ్లాండ్లో. మరి ఇలాంటి పరిస్థితుల్లో 2025 ఎవరు గెలిచారు ఏంటి అని సమం కావడం జరిగింది. సిరీస్ అనేది ఈక్వల్ అయిన నేపథ్యం ఉంది. సో ఎవరు అత్యధిక పరుగులు చేశారు, ఎవరు అత్యధిక వికెట్ తీసుకున్నారు? అండర్సన్ అంటే క్రికెటర్ అనమాట. ఎవరు? ఇంగ్లాండ్కి చెందిన క్రికెటరు. టెండూల్కర్ మనోడు, ఓకేనా, మన భారత క్రికెటర్. అండర్సన్కి ఇటీవల కాలంలో ఇంగ్లాండ్ రాజు నైట్హుడ్ హోదాను కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో వాళ్ళిద్దరి పేరు పైన ఈ యొక్క ట్రోఫీ అనేది ప్రారంభించారు. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి డైలీ కరెంట్ అఫైర్స్తో పాటుగా మరి షామ్స్ DNA డైలీ న్యూస్ అనాలిసిస్ బిట్స్ కూడా అందించడం జరుగుతుంది ఒక బుల్లెట్స్ రూపంలో. యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ఎలిలిలి తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేసిందంటే హైదరాబాద్లో అండి. సో ఇది అడిగే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా కార్పొరేట్ సంస్థలు తమ సంస్థ యొక్క ప్రొడక్ట్స్ని అభివృద్ధి చేసుకోవడం, ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి ఏం చేస్తున్నాయంటే ఇక్కడ కేపబిలిటీ సెంటర్స్ GCC గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆ విషయం గమనించండి. దేశంలో క్రిటికల్ మినరల్స్ పరిశోధన కోసం ఎన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటంటే ప్రస్తుత సమకాలీన ప్రపంచంలో ఏవైతే పరిశ్రమలకు ఉపయోగపడే ఇంపార్టెంట్ అయినటువంటి ఖనిజాలను మనం ఏమంటున్నామంటే క్రిటికల్ మినరల్స్ అని చెప్పేసి అంటాం. ఇలాంటి క్రిటికల్ మినరల్స్ని అభివృద్ధి గురించి సెంటర్ ఆఫ్ ది ఎక్సలెన్స్ అంటే ఇక్కడ పరిశోధన చేస్తారనమాట. అని మరి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? కేంద్ర గనుల శాఖ అండ్ ఇది ఏర్పాటు చేస్తుంది. ఇలాంటి క్రమంలో 7 చోట్ల ఏర్పాటు చేస్తున్నారండి. ఈ 7 చోట్ల ఏర్పాటు చేసే విషయంలో IIT బాంబేలో ఒకటి, IIT రూర్కేలో ఒకటి సెంటర్ ఆఫ్ ది ఎక్సలెన్స్, IIT ధన్బాద్ అండి, IIT హైదరాబాద్ అండ్ IIT జంషెడ్పూర్ అంటారు. NML అంటే నేషనల్ మెట్రలాజికల్ ల్యాబొరేటరీ జంషెడ్పూర్లో ఏర్పాటు చేస్తున్నారు. CSIR IMMT సిఎస్ఆర్ అంటే కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి చెందినటువంటి IMMT అంటే ఇండియన్ మెటీరియల్స్ మినరల్ టెక్నాలజీ భువనేశ్వర్లో అండ్ నాన్ ఫెర్రస్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి మొత్తం సెంటర్ ఆఫ్ ది ఎక్సలెన్స్లో హైదరాబాద్లో 2 ఏర్పాటు చేస్తున్నారండి. IIT హైదరాబాద్లో 1 ఏర్పాటు చేస్తున్నారు. అదే హైదరాబాద్లో నాన్ ఫెర్రస్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 7 చోట్ల ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గమనించండి. ఏపీ అధికార భాషా సంఘానికి
ఎవరి పేరు పెడుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ప్రకటించారంటే మండలి వెంకట కృష్ణారావు గారండి. సో మండలి వెంకట కృష్ణారావు గారు సో దివిసీమ ప్రాంతంలో ఎంతో కృషి చేయడం జరిగింది ఆ ప్రాంత అభివృద్ధికని వారి పేరు పెట్టడం జరుగుతుందన్నమాట. ప్రస్తుత భారత పురుషుల హాకీ టీం కెప్టెన్ ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు హర్మన్ ప్రీత్ సింగ్ అండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి టుడే ఈజ్ August 5 అండి. మరి August 5 2025 ఒక ఇంపార్టెంట్ ఉంది. ఎందుకోసం అంటే ఇదే August 5 2019 జరిగింది. ఏంటంటే ఇక్కడ మనకి సో జమ్మూ కాశ్మీర్లో ఏదైతే స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్నటువంటి 370 ఆర్టికల్ని రద్దు చేయడం జరిగింది August 5, 2019. అందుకే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి August 5, 2025 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి అవుతుంది అంటే 6 years పూర్తి అవుతున్న విషయాన్ని గమనించండి. తర్వాత జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అక్టోబర్ 31, 2019 నుండి జమ్మూ కాశ్మీర్ శాసనసభ గల కేంద్రపాలిత ప్రాంతం అండ్ లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతాలని ఆవిర్భవించాయి. ఇదే August 5 మరొక ఇంపార్టెన్స్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఏంటంటే August 5, 2025 మరి గతంలో August 5, 2024న ఇక్కడ మనకు బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం అనేది ఆమె పదవి కోల్పోయింది. అక్కడ తిరుగుబాటు జరిగిన నేపథ్యం షేక్ హసీనా మన భారత్కి పారిపోయి కూడా రావడం జరిగింది. అంటే ఇక్కడ బంగ్లాదేశ్లో ఒక రాజకీయ సంక్షోభం August 5, 2025 ప్రారంభమైంది. ప్రెసిడెంట్ మహమ్మద్ యూనస్ తాత్కాలిక సారథిగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ సంఘటన కూడా 1 year అవుతున్న నేపథ్యాన్ని మనం చూసుకోవాలండి. సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి August 5, 2025 ఉన్న కరెంట్ అఫైర్స్ అండి. సో ఖచ్చితంగా మీ మన ఎగ్జామ్స్ రానున్నటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్లో జనరల్ స్టడీస్ని ఆ విధంగా ఇంక్లూడ్ చేస్తూ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కవర్ అయ్యే విధంగా ఈ మన షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ మీకు ఉపయోగపడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.